ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. కెమెరామ్యాన్ విజయ్తో కన్నబాబు, విశాఖపట్నం నుంచి. విలేకరులపై దాడులను అరికట్టాలని జర్నలిస్టు జేఏసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. హైదరాబాద్లో సీనియర్ సినీ నటుడు మోహన్ బాబు ఓ ఛానల్ విలేకరిపై దాడి చేయటాన్ని విలేకరులు ఖండించారు. విలేకరులకు ప్రత్యేక చట్టం అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. దానికి పాల్పడిన మోహన్ బాబును వెంటనే అరెస్టు చేయాలన్నారు. ఈ మధ్యకాలంలో జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని, ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకువచ్చి కఠిన శిక్షలు అమలు చేయాలని డిమాండ్ చేశారు జర్నలిస్టు జేఏసీ నేతలు. ప్రతినిధి పైన ఈ సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం చాలా దుర్మార్గం. అది ఆయన స్థాయికి తగదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఆయన ఒక సినీ నటుడిగా ఆంధ్ర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు కలిగిన నాయకుడు. ఆయన ఇంట్లో సమస్య స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఆ సమస్యను కవరేజ్ చేయడానికి చెప్పి మా జర్నలిస్టులు అందరూ ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్న గొడవను కూడా చిత్రీకరిస్తున్న సమయంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు TV9 ప్రతినిధి పైన అలలోగా తీసుకొని దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ మీడియా పైన ఇటీవల కాలంలో దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. ఇది చాలా దుర్మార్గం. ఈ మీడియా ప్రతినిధి పైన దాడులు అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి APUWJగా, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా అనేక ఏళ్లుగా మేము డిమాండ్ చేస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దీంతో జర్నలిస్టుల పైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. TV9 ప్రతినిధి విద్యార్థులు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు.